తప్పించు వాడెవడనూ లేకపోవును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. థ్యాంక్ యూ. వాక్యపఠనంలో సహకరించినటువంటి సహోదరుడు ఆనందుకు ఈ యొక్క ఆరాధన తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగినటువంటి మరి కీర్తన ద్వారా తండ్రి అయిన దేవుని మహిమపరిచినందుకు గాను, అదేవిధంగా వాక్యపఠనం చదివి అందులో ఉన్నటువంటి భావాన్ని ప్రతి ఒక్కరు గ్రహించినందుకు గాను, మరి ప్రార్థనలో నడిపించవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి తల్లిగారు స్వరాజ్ లక్ష్మి గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల నా తండ్రి, నా ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. నాయన లోకంలో ఏది తెలియనట్లుగా ప్రభా నాయన మరి కొట్లాడుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, ఇటువంటి సమయంలో మీ ఆదరణ ఈ యొక్క ఆలయంలో మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ ఏ కారణాల వల్ల రాలేకపోయి ఉన్నారో వారిని కూడా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా. నీ మెండైన దేవుని మాకు అనుగ్రహించండి, వెనగల చెవులను అనుగ్రహించండి ప్రభా. నీ ఆత్మ సంచారాన్ని ఇక్కడ ఉంచండి నాయన తండ్రి. నాయన నీ వాక్యం ఎత్తబడుతుండగా ప్రభా నాయన అది వృధా కాకుండా ప్రభా ఫలించేందుకు తండ్రి మా యొక్క హృదయాన్ని సిద్ధపరచండి ప్రభా. నాయన తండ్రి, అన్ని విషయాలు నాయన మీరు ముందుగా మా కొరకు ఏర్పాటు చేసి ఉన్నందుకే వందనాలు తండ్రి. నాయన జరగబోన మాకు ఏమీ తెలియదు కానీ తండ్రి మీరు మా దగ్గర ఉన్నారు కాబట్టి నాయన భయంకరమైన దినాల్లో ఉన్న మమ్మల్ని ప్రభా మీరు ఎంతగానో కనికరిస్తూ నాయన నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన దీనిలో తండ్రి ఎంతో సాక్ష్యము, ఎంతో విశ్వాసం బలపడే విషయాలు మా పట్ల జరిగేందుకు తండ్రి మీరే మమ్మల్ని నాయన మరి పట్టుకొనండి ప్రభా. మీ చేతులు పట్టుకొని నడిపించండి నాయన. వాక్యంని తండ్రి నాయన మరి మాకు అర్థమయ్యేలా చేయమని ఈ నాయన ఈ యొక్క కోడికనంతటి దీవెనకరంగా చేయమని యేసే పరిశుద్ధ నామములో బతిమాలు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థనలో సహకరించినటువంటి మేడం గారికి యొక్క ఆరాధన తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి సమయానికి మనంతా వచ్చి ఉన్నాం కనుక ఈ యొక్క సమయంలో మొదటి వర్తమానముగా మన మధ్య ఉన్నటువంటి సహోదరులు డేవిడ్ గారిని యొక్క సమయాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటిగా దేవాతి దేవునికి క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి గతించిన కాలం నుండి ఈ కాలం వరకు దేవుడు మనలను ఎంతగానో ఆయన సజీవమైన రెక్కల కింద మనందరినీ కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవునికి మనందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం లేఖన భాగం. అయితే లేఖన భాగాన్ని ముందు మనం పరిశీలించే ముందు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం ఒక తెల్ల క్రొత్త బట్టను పట్టుకుంటున్నప్పుడు మన చేతులతో 1-2 సార్లు మన చేతులను చెక్ చేసుకుంటాం. ఎక్కడైతే మన చేతులకు ఉన్నటువంటి మురుకు లేదా డస్ట్ ఆ క్రొత్త బట్టకు పట్టుకుంటుందనే ఉద్దేశంతో మన చేతులను శుభ్రంగా కడుక్కుని ఆ తెల్ల బట్టను మనం పట్టుకుంటూ ఉంటాం. అలాగే పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని మాటలు, ఆయన మనసు ఇందులో రాయబడి ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకోవాలి అంటే మనము కూడా చాలా శుద్ధి చేసుకుని పట్టుకోవాలి. అలా శుద్ధి చేసుకుని మన ఆత్మను మన హృదయాన్ని దేవుని మాటలను మనం ఒకవేళ పరిశీలించగలిగితే ఎన్నో అద్భుతమైన సంగతులు దేవుడు ఒక్కొక్క పదం వెనకాల ఆయన యొక్క ఉద్దేశాలను రాయించాడు. ఒక్కొక్క పదం వెనకాల ఆయన యొక్క ఉద్దేశాలు ఉంటాయి.
అది మనం ఎలా చెప్పగలము అనుకున్నప్పుడు బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం ఒక్కొక్క పదం వెనక కనబడుతూ ఉంటుంది. లేదు ఒక పదం వెనక ఆ ఉద్దేశాలన్నీ ఒకవేళ దేవుడు రాయించి ఉంచినట్లయితే ఈరోజు బైబిల్ మన చేతితో కాదు, ఒక ప్రత్యేకంగా ఒక వెహికల్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రంథాన్ని తీసుకొచ్చే పరిస్థితి మనకు ఏర్పడుతుంది ఆరాధనకు వచ్చేటప్పుడు. లేదా ఒకవేళ మనం గ్రంథాన్ని తీసుకురాలన్నట్లయితే ఒక దైవజనుడు ఇక్కడ నిలబడి ఆ పెద్ద గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆ పదాలన్నీ మనకు వివరించవలసిన అవసరత ఉంది. అయితే దేవుడు ఒక పదాన్ని ఇచ్చి ఆ పదం వెనుకున్నటువంటి ఆ శక్తిని లేదా ఆ పదం వెనుకున్నటువంటి ఆ యొక్క భావాన్ని, ఆ ఉద్దేశాలని మనల్ని పరిశీలించమన్నాడు. అందుకే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని రాయబడి ఉంది. ఒక్కొక్క పదం వెనకాల దేవుని ఉద్దేశాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, మన వెనకాల కూడా దేవుని ఉద్దేశాలు ఎన్నో ఉన్నాయి అనిపిస్తుంది. మనందరికీ తెలుసు లోకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భం. ఎన్నోసార్లు ఎంతోమంది బోధకుల ద్వారా, దైవజనుల ద్వారా ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నాం. ఎన్నోసార్లు అవసరమైతే మనం బైబిల్ యూజ్ చేయకుండా, ఉపయోగించకుండా కూడా ఆ సందర్భాన్ని మనం చెప్పగలం. ఎందుకంటే ఆ సందర్భాన్ని చాలామంది దైవజనుల నోట మనం వింటాం. ఏదైనా ఒక సందర్భం తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి బోధకుడు ఈ మాటను టచ్ చేస్తాడు. లోకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భం. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు ఆ సందర్భం విన్నా సరే క్రొత్తగానే ఉంటుంది. అదే బైబిల్ యొక్క గొప్పతనం. ఇప్పుడు లోకాసువార్త 16వ అధ్యాయం మనం చూద్దాం. మనకేమైనా క్రొత్తగా అనిపిస్తుందో లేదో కూడా ఒకసారి ఆలోచించేద్దాం. చెప్పాను కదా, ఒక్కొక్క పదం వెనక దేవుని యొక్క ఉద్దేశాలు ఉంటాయని. చూద్దాం. లోకాసువార్త 16వ అధ్యాయము, లోకాసువార్త 16వ అధ్యాయము 19వ వచనం. లోకాసువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అనుకు దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలు తీర్చగనుగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నటకు కొనుపోబడెను అని రాయబడి ఉంది. ఇది ఎన్నోసార్లు మనము చదివాం కదా. అయితే ఇప్పుడు మనం ధనవంతుడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ధనవంతుడి గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడినా టైం వేస్ట్. ఎందుకంటే ధనవంతుడు నిత్య నాశనానికి వెళ్ళిన వాడు. కానీ లాజరు ఉన్నాడు చూసారా, లాజరు గురించి, ఈవెన్ లాజరు అనడం కంటే లాజర్ గారు అనాలేమో మనం. ఎందుకంటే ఆయనకి గౌరవం ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. ఆయన దరిద్రుడే కావచ్చు, ఆయన శరీరపరంగా వస్త్రహీనుడే కావచ్చు, ఏమంటే ఒక పూట కూడా తినడానికి ఆయనకి ఆహారం లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా డెఫినెట్లీ వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ హిమ్. ఖచ్చితంగా మనం అతనికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే అతను బ్రతికిన విధానం ప్రతి క్రైస్తవుడు బ్రతకగలిగితే పరలోకం ప్రియమైన దేవుని వాళ్ళరా సులువుగా మనం పొందుకోగలము. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు అందరిలో పక్కన అన్నయ్యలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వెనకాల తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మన అందరికీ కూడా 3 పూట్ల అన్నం తినగలిగే పరిస్థితి ఉంది. మనకి చక్కని వస్త్రాలు ధరించుకునగలిగే పరిస్థితి ఉంది మనకి. ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా 70-80% ఆరోగ్యవంతులు మనం. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ వ్యక్తికి ఆరోగ్యం లేదు, వస్త్రాలు లేవు, ఫుడ్ లేదు. అయినప్పటికీ కూడా ఆయన విశ్వాసంలో ఏమాత్రం ఇసుమంతైనా కూడా తొట్టిల్లిపోలేదు విశ్వాసంలో. లాజరు గారి గురించి చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. లాజరు అని ఒక దరిద్రుడు దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిటి పడి. ఒక్కొక్కటిగా ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదట అతని పేరుతో పాటు కలుసున్న పేరు దరిద్రుడు. హీ హ్యాజ్ నో షెల్టర్, హీ హ్యాజ్ నో ఫుడ్, హీ హ్యాజ్ నో క్లోత్స్. నేను చెప్తున్నాను, తొట్టిల్లిపోతాం ప్రేమ దేవుని వాళ్ళారా.
కానీ ఈ లాజరు గారికి అసలు విశ్వాసంలో తొట్టిల్లిపోయే పరిస్థితి కూడా లేదు. దరిద్రుడంట ఆయన. తర్వాత ఏమి రాయబడి ఉంది? వాడు కురుపులతో నిండిన వాడై, శరీరం అంతా కురుపులు. ఏమంటే కురుపులు అనగానే సాధారణంగా మనకు 1 లేదా 2 కురుపులు ఉంటే మన దేహం మీద చూడండి ఎంత బాధ తెలుసా. ఒక కురుపు ఉంటే, ఒక గడ్డ, ఒక కురుపు ఉంటేనే మన ప్రాణం అప్పుడు చూడండి ఏదో తల ప్రాణం తోకలోకి వచ్చినట్టుగా, లేకపోతే తల ప్రాణం విలవిల్లాడిపోతున్నట్టుగా ఒక కురుపు ఉంటే ఇటు ఉండలేము, అటు ఉండలేము, నిద్రపోలేము, నిద్ర పట్టదు, వేడి చేసేస్తుంది, యూరిన్ ఎల్లోగా వచ్చేస్తుంది, ఇంకా ప్రమాదం పడితే పచ్చకామర్లు వచ్చేస్తుంది. అబ్బో ఇంక చెప్పలేము ఒక కురుపు గురించి మాట్లాడితే. కానీ ఇక్కడ రాయబడి ఉంది, వాడు కురుపులతో నిండిన వాడే. అంటే దేహంలో ఎక్కడ కూడా మంచి ప్రదేశం లేదు, ఎక్కడ కూడా కనీసం కురుపు లేని చోటు లేదు. ఏమని రాయబడి ఉంది? నిండిన వాడై. అంటే తన శరీరం అంతా కురుపులు, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కురుపులతో నిండిన వాడై. ఒక పక్కన భోజనం లేదు, ఒక పక్కన దరిద్రుడిగా ఉన్నాడు, ఒక పక్కన అతనికి ఒళ్ళంతా, శరీరం అంతా, దేహమంతా కురుపులతో నిండి ఉన్నాడు. అయినా విశ్వాసం తగ్గిందంటే విశ్వాసం తగ్గలేదు. తర్వాత అతను బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చగనుగోరును. ఆహారం ఉందా ఏంటి? లాజరు గారి యొక్క కుటుంబం గురించి రాయబడలేదు ఇక్కడ. ఒకవేళ కుటుంబం ఉంటే కనుక ఖచ్చితంగా అతను విడిచి వెళ్ళిపోయి ఉంటారేమో, ఒకవేళ ఉంటారేమో. కనీసం అతన్ని పరామర్శించి, లాజరు అనే పదానికి అర్థం దేవ సహాయం అని అర్థం. లాజరు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవ సహాయము. భూమి మీద అతను బ్రతికి ఉన్న కాలంలో ఏ వ్యక్తి కూడా అతనికి సహాయం చేసేది లేదు, కానీ పరామర్శించే వారు కూడా లేరు. అయినప్పటికీ కూడా ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక దేవదూతను పంపించి ఆయన తన యొక్క పరలోకంలో, పరదేశంలో తీసుకువెళ్ళడానికి ఒక దేవదూతను దేవుడు పంపించాడు. చనిపోయిన తర్వాత దేవదూత సహాయం చేసింది. ఆలోచన చేయండి. ఏం చేశాడు ఆయన? అతను బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చకొనగోరెను. తినలేదు, తీర్చకొనగోరెను. ఎందుకంటే ఈ ఒళ్ళంతా, బాడీ అంతా, దేహం అంతా కురుపులతో నిండినవాడైతే ఆ కురుపుల బాధకు శరీరం అంతా హోనమైపోద్ది. శరీరం అంతా ఏమండి, తిండి తినకపోతే శరీరం అంతా ఏమైపోతుంది? మనం నీరసంతో ఉన్నాం అనుకోండి, బాధతో ఉన్నాం అనుకోండి, వేదంతో ఉన్నాం అనుకోండి, ఈ రోగంతో ఉన్నాం అనుకోండి, మనం తిండి తినకపోతే ఏమవుతుంది? ఆ కురుపులు బాగా గుణపం పోట్లలాగా పొడవా. అందుకే డాక్టర్ అంటాడు, అమ్మా నువ్వు నీరసంగా ఉన్నామ్మా, నువ్వు ఏం తినాలి? ఫ్రూట్స్ ఎక్కువ తినమ్మా, బ్రెడ్ తినమ్మా, పాలు తాగాలి అని చెబుతాడు కదా. అంటే నీరసంగా ఉన్నవారు, వీక్నెస్గా ఉన్నవారు ఏం తినాలంటే ఫుడ్ ఎక్కువ తినాలి. కానీ ఇతనికి ఏది? ఆ శరీరం అంతా, దేహం అంతా కురుపులతో ఉన్నవాడే తినడానికి కూడా తిండి లేని ఆ పరిస్థితులు ఉన్నప్పుడు లాజరు గారి విశ్వాసం ఏమైనా తగ్గింది అంటే విశ్వాసంలో ఎక్కడ కూడా ఆయన తొట్టిల్లిపోలేదు. ఆ తర్వాత ఏం రాయబడి ఉంది? అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకును. చూడండి, ఒక సామెత ఉంటుంది లోకంలో, ఏమనంటే ఆకులు నాకేవాడి ఇంటికి మూతులు నాకేవాడు వచ్చాడట. ఏంటి? ఆకులు నాకేవాడి ఇంటికి మూతులు నాకేవాడు వచ్చాడన్న సామెత ఉన్నారు కదా చూసారా. అసలే ఇతనికి ఏమీ లేదు, భోజనం లేదు, బట్టలు లేవు, దేహమంతో కురుపులతో నిండిన వాడే ఉన్నాడు. ఈలోగా కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? నాకుతూ ఆ గాయాలు లేదా కురుపుల్లో నుండి అలా నాలుగుతో గతుకుతూ ఉంటుంటే అతని ప్రాణం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎందుకు కుక్కలు నాకాయి? ఎందుకు కుక్కలు అతని మీద పడ్డాయి? అతను దాక్కోలేడా? దాక్కోవడానికి అవకాశం లేదంటే దాక్కోవడానికి అవకాశం లేదు. ఇల్లేది? ఇల్లు లేక కదా ధనవంతుడు వాకిట పడి ఉన్నాను రాయబడి ఉంది. ఇల్లు లేదు. పోనీ శరీరాన్ని ఏమన్నా కప్పుకుందామా కుక్కలు నాకకుండా అంటే శరీరం మీద వస్త్రాలు వేసుకోవడానికి అసలు ప్లేస్ ఏది? మంచి ప్లేస్ ఏది? దేహం నిండా కురుపులతో నిండినవాడంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత భయంకరంగా ఉంటుంది. దేహం నిండా ఒకవేళ కురుపులు ఉన్నప్పుడు మనం ఏమైనా వస్త్రాలు వేసుకోగలమా? వస్త్రాలు ధరించగలమా? ఆ వస్త్రాలు వేసుకుంటే కనుక ఆ కురుపులను రాస్తూ ఇంకా బాధ, ఇంకా నొప్పి, ఇంకా తీవ్రమైన నొప్పి.
అందుకే ఏమంటాడంటే, బాబు నువ్వు వస్త్రాలు వేసుకోకు, ఆ కురుపులను ఓపెన్గా వదిలే, గాలి తగిలి లేకపోతే ఆ ఓపెన్గా ఉండడం వల్ల నీ కురుపులు త్వరగా మానతాయి అనేది మనం అప్పుడప్పుడు డాక్టర్ నోట మనం వింటూ ఉంటాం. ప్రేమ దేవుని వల్ల ఆలోచించేయండి. అప్పుడప్పుడు మీరు గమనించారో లేదో, మనకి ఎక్కడైనా కురుపులు ఉన్నాయనుకోండి, ఆ ప్రదేశాన్ని మనం వదిలేసి మిగతా ప్లేస్లో స్నానం చేస్తాం. ఆ ప్రదేశాన్ని మనం వదిలేస్తాం. స్నానం చేయడం ఆ నీళ్ళతో తడపం, ఎందుకంటే నీళ్లు పడితే ఇంకా పాడవుతుందన్న ఉద్దేశంతో ఆ కురుపులు కలిగిన ఆ యొక్క రోగం కలిగిన ఆ ప్రదేశాన్ని మనం వదిలేసి ఏం చేస్తామంటే మిగతా చోట్ల తడిసిలాగా మనం స్నానం చేస్తాము. ఇప్పుడు లాజర్ గారికి ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అతని దేహం నిండా కురుపులతో నిండిన వాడై ఉన్నందున స్నానం చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు స్నానం చేయలేని వ్యక్తికి ఏమొస్తుందంటే స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ రావడం వల్ల కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయంటే అతని మీద పడి, చూడండి ఒకట కాదు కుక్కలు అని రాయబడి ఉంది, మరి ఎన్నో తెలియదు కానీ కుక్కలు వచ్చి అతని శరీరం మీద పడి నాకుతూ ఉంటే అతను ఏమైపోతాడు ఒకసారి అలా ఏమైపోతాడు అతను. అయినప్పటికీ కూడా అతని విశ్వాసంలో తుట్టిల్లిపోలేదు. ఎన్ని రాయించాడండి. దరిద్రుడు అన్నట్టుగా అతని జీవితంలో చూడండి, అతని జీవితం ఏమైనా బాగుందా అంటే సుఖం లేని జీవితం, తిమ్మితం లేని జీవితం. అతని జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు, మనసు పెట్టి ఆలోచిస్తే చూడండి, ఇంత భయంకరమైన స్థితి అతని జీవితంలో ఉన్న వన్ టైం కూడా అతని జీవితంలో విశ్వాసంలో తుట్టిల్లిపోలేదు. కానీ ఒక చిన్న కారణాల చేత, చిన్న సమస్యల చేత, చిన్న సమస్యలు మనం వెంటాడి ముట్టడిస్తే మన విశ్వాసం అనేది తుట్టిల్లిపోతుంది. దేవా నాకు ఇంత అన్యాయం చేసావా, దేవా నన్ను ఎంత బాధ పెడుతున్నావా అని ఎప్పుడైనా మన ప్రార్థనలో మనం అడుగుతాం. ప్రేమ దేవుని వల్ల కనీసం ఇతని ప్రార్థనలో భోజనం గురించి కూడా అడగలేదు. అంత గొప్ప విశ్వాసి లాజరు గారు. ఆలోచన చేయండి, ఎంత బాధ అండి. కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి, ఒక యజమానికి రోగం అయితే, బాధ అయితే ఆ కుటుంబం ఎంత నలిగిపోతుందో ప్రేమ దేవుని వల్ల. రీసెంట్గా ఒక ఊరిలో జరిగిన ఒక సంఘటన, ఒక అబ్బాయి చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నందుకు తన భార్యను పిల్లలను పోషించడానికి లారీ డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఆ లారీ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక చోట ఒక ట్యాంకర్ ఆపి ఆ ట్యాంకర్ మీద పైకి ఎక్కి ట్యాంకర్ని కడుగుదామనే ఉద్దేశంతో పైకి ఎక్కినప్పుడు అక్కడ మెయిన్ లైన్ ఉంది. కడుగుతూ ఆ మెయిన్ లైన్ ఇలా పట్టుకున్నాడండి. గతంలో కూడా చెప్పాను మీకు, ఆ మెయిన్ లైన్ పట్టుకునేసరికి ఒక్కసారిగా ఎంత పవర్ ఉంటుంది, పట్టుకోసరికి ఒకేసారి సాకు కుట్టింది. ఆ సాకుకి కింద పడిపోయాడు. స్పైనల్ కార్డ్ విరిగిపోయింది, 2 కాళ్ళు చచ్చి పడిపోయినాయి. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందంటే, నిన్న కాక మొన్న పలకరించడానికి వెళ్ళాను. కాళ్ళు చచ్చిపడిపోయినాయి. ఈ కాళ్ళు కరెంటు పెడితే ఒకవేళ రావచ్చేమో అన్న ఉద్దేశంతో డాక్టర్లు చెప్పినప్పుడు డైలీ 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడండి. ఏమీ లేదండి, కనీసం ఇల్లు కూడా లేదండి. అమ్మి ఒకవేళ ఆరోగ్య ట్రీట్మెంట్కి ఒకవేళ డబ్బులు ఖర్చు పెడదామంటే ఇల్లు లేదు. 2 చిన్న కిడ్స్, చిన్నవారు, చాలా చిన్నోళ్ళు, 2 సంవత్సరాలకు ఒకరికి, 1 సంవత్సరం ఒకరికి, క్షమించండి 4 సంవత్సరాలు ఒకరికి, 3 సంవత్సరాలు ఒకరికి. ఆ 4 సంవత్సరాల కుర్రోడు నేను ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే, ఇక నేను చనిపోదాం, నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం సుఖం లేదు, ఎందుకంటే ఏ దేవుడు నన్ను రక్షించలేదు, ఏ దేవుడు నన్ను కాపాడలేదు, ఇదిగో నా జీవితం ఎలా అయిపోయింది, నాకు చూస్తే 2 బిడ్డలు, నేను ఏమైపోతానని ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే తిండి మానేశాడు. ఎందుకంటే నేను చచ్చిపోదాం, ఇంకా కనీసం నేను చచ్చిపోతే నా భార్యకు పింఛనన్నా ఇస్తారు అని తిండి మానేశాడు. ఈలోగా మా అక్క నాకు ఫోన్ చేసి చెప్పింది, ఒకసారి రమ్మని. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, తిండి మానేస్తున్నాడు, సన్నగా అయిపోయాడు. అబ్బాయితో నేను మాట్లాడాను, వద్దన్నా బాబు, వద్దు, అలా చేసుకోవద్దు, దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఎంతో మందిని చావు బ్రతుకులు ఉన్నవారిని కూడా దేవుడు రక్షించాడు. నీ సమస్యను దేవునికి ఎదురుపెట్టు, ఒక అవకాశం అని అడుగు, ఈ ఊరికి ఒక సాక్షిగా మార్చడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడని చెప్పిన తర్వాత ఏమంటే ఆ సందర్భంలో జరిగిన ఒక చిన్న సంఘటన, హృదయాన్ని కలిచివేసే సంఘటన ఏంటంటే, తనకున్నటువంటి 4 సంవత్సరాలు బాబు ఏం చేశాడంటే, పాప ఏం చేసిందంటే, మా మధ్యలోంచి బయటికి వెళ్ళి రోడ్డు మీద ఎవరో ఒక అట్టపెట్టి పడిచేసారండి. ఒక అట్టపెట్టే, పనికిరాని అట్టపెట్టే. ఆ అట్టపెట్టిని జాగ్రత్తగా తెచ్చి తండ్రి ఎదురు పెట్టి, ఏమ్మా అట్టపెట్టి ఎందుకు తెచ్చావంటే ఆమె చెప్పిన సమాధానం, మా నాన్న ఉమ్మేసుకోవడానికి కనీసం డొక్కు కూడా లేదు, ఈ అట్టపెట్టి ఉపయోగపడుతుందని. చాలా బాధ అనిపించింది ప్రేమ దేవుని వాళ్ళ. యవనస్తులు అప్పుడప్పుడు ఒకవేళ మీలో నాకు యవనం ఉంది, నాకు పర్లేదు, నాకు బ్లడ్ ఉంది, సూపర్ అనుకుంటే కనుక
ఒకవేళ విశ్వాసంలో తొట్టిల్లిపోతే దేవుడే నడ్డు విరుస్తాడు, జాగ్రత్త. మనం ఏం చేయలేని పరిస్థితి ప్రేమ దేవుని వల్ల మాకు కలిగిన సహాయం చేసాము. ఆ ఊరిలో అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఆ ఊరిలో ఎంత మంచోళ్ళు చూడండి, రోజుకి ఒక్కొక్కరు ఇంటికాడ ఒక్కొక్క రైస్ ప్యాకెట్ తెచ్చి వాళ్ళకి ఇస్తూ ఉన్నారండి. అలాగే అతని కుటుంబ పోషణ జరుగుతుంది. ఎవరు లేరు, ఎవ్వరు లేరు. ఏమండి, ఒక కుటుంబ యజమాని నలిగిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ లాజరు గారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని వల్ల లాజరు గారి దేహం నిండా కురుపులు ఉన్నాయి. ఈ దేహం నిండా కురుపులు ఉన్నప్పుడు కూడా అతను బాధపడలేదు, విశ్వాసంలో తుట్టిరలేదు. కుక్కలు వచ్చి కూడా నాకుతున్నప్పుడు, ఏమంటే కుక్కలు వచ్చి ఎప్పుడైనా మనం నాకినాయి అనుకోండి, ఒక కుక్క వచ్చి మనం నాకింది అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఏ గజ్జి వచ్చేస్తుందేమో, ఏ రోగం వస్తుందేమో అని మనం ఏం చేస్తామంటే సబ్బుతో బాగా ఏమండి ఏం చేస్తాం, శుభ్రం చేసుకుంటాం మన దేహాన్ని. కానీ లాజరు గారికి అవకాశం లేదు. కుక్కలే వచ్చి నాకుతున్నప్పుడు ఇక్కడ ఒకటే అనుకున్నాడండి, ఈ లోకం మీద అతనికి మోజు లేదు. ఈవెన్ అతని ధనం మీద మోజు లేదు. ఈజ్ నాట్ ఫాండ్ ఆఫ్ మనీ, ఈజ్ నాట్ ఫాండ్ ఆఫ్ గోల్డ్, ఈజ్ నాట్ ఫాండ్ ఆఫ్ ఎసెట్స్, ఈజ్ నాట్ ఫాండ్ ఆఫ్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ. కనీసం అతనికి ఒక రూపాయి మీద కూడా మోజు లేదు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే ఈ సందర్భం అంతా చదివాను, బాగానే ఉంది, బాధ అనిపించింది. లాజర్ లాంటి విశ్వాసం మన ప్రార్థనలో కూడా ఎలాంటి ప్రార్థన చేయాలంటే ఒక పూలమాల లాంటి ప్రార్థన చేయాలి. ఒక పూలమాల లాంటి ప్రార్థన. ఎప్పుడైనా చూడండి, విరజాజులు అంటారు, విడిపోని పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులను స్త్రీలు ఏం చేస్తారంటే ఇటు ఒక పువ్వు, ఇటు ఒక పువ్వు, ఇటు ఒక పువ్వు, ఇటు ఒక పువ్వు, ఒక మాల కడుతూ ఉంటారు. ఆ మాల ఎంత చక్కగా కనపడుతుందంటే మన కళ్ళకి ఎంత ఆనందంగా కనపడుతుంది చూసారా మాల. మన ప్రార్థనలో కూడా ఎప్పుడు కూడా నేను అబ్రహాంలా ఉండాలి, నేను మోసేలా ఉండాలి, నేను దావీదులాగా ఉండాలి అని మనం ఎప్పుడు భక్తులను చూస్తామే. కానీ దేవుడు భక్తిహీనుల గురించి కూడా రాయించాడు. మనం బ్యాలెన్స్ ప్రార్థనలు ఏం చేయాలి? దేవా, ఆదాము లాంటి అవిధేయుడినే కాకుండా ఏబేలు లాంటి శ్రేష్టమైన అర్పణ అర్పించేవాడులా నాకు ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు. యాకోబు లాంటి మోసగించేతనం నాకు వద్దు. దావీదు లాంటి ఇష్టానుసారుడైన ఆ మనసు నాకు ఉండాలి. ఇలా మన ప్రార్థనలో బ్యాలెన్స్ చేసుకుని ఒక బ్యాలెన్స్గా, అలాగని పాపం చేయమని కాదు, భక్తిహీనం జ్ఞాపం చేసుకుని భక్తిహీనతలోకి వెళ్లకుండా నీతి మార్గంలో నడిచిపోతూ ఉంటే భక్తిహీనులు మనకెన్నో పాఠాలు నేర్పుతుంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఈ భక్తుడు, లాజరు అనే భక్తుడు విశ్వాసం గురించి అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అతనికి అంత పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తన విశ్వాసంలో ఏనాడు తొట్టిల్లిపోలేదు. అయితే ఈ సందర్భం చదువుతున్నప్పుడు నాకు అంతా బాగా అనిపించింది, కానీ ఒక్క చోట నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఆ మాట చోట చూడండి, లోకసువార్త 16వ అధ్యాయంలో లాజరు అని ఒక దరిద్రుడుండెను, తర్వాత వాడు కురుపులతో నిండిన. వాడు అనే పదం నాకు నచ్చలేదు. ఇక్కడ ఏం మాట ఉపయోగించాడు యేసుక్రీస్తు వారు? వాడు. నాకు నచ్చలేదు, చాలా బాధ అనిపించింది. ఏంటండి, అతని విశ్వాసం చూసాము, తొట్టిల లేదు, భోజనం లేదు, అతని వస్త్రాలు లేవు, వస్త్రహీనుడిగా ఉన్నాడు, ఏమీ లేదు. కానీ వాడనే మాట ఎందుకు ఉపయోగించారు యేసుక్రీస్తు వారు? అంటే అందరూ చూసినట్టుగా యేసుక్రీస్తు వారు కూడా అతన్ని దీనత్వం లేదా దరిద్రుని బట్టి ఆ మాట అన్నాడా? ఈ లోకం కూడా ఎలా చూస్తుంది? మంచిగా టిప్ టాప్గా తయారొచ్చాను అనుకోండి, సార్ అంటది. అదే మామూలుగా చిరుగుని బట్టలు వేసుకున్నాక ఏమయ్యా అలా ఉండి కొద్ది జరు ఏమయ్యా అంటాం, లేకపోతే ఒరే బాబు అలా పక్క జరగరా అంటాం. అంటే మనం వేసుకున్న వస్త్రాలను బట్టి మనకు విలువ వస్తుంటుంది. కానీ ఇక దరిద్రుడయ్యాడు కాబట్టి యేసుక్రీస్తు ఈ మాట ఉపయోగించాడా అంటే, యేసుక్రీస్తు ఇప్పుడు అలా చేయడు కదా. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ వచ్చినప్పుడు అమ్మాని సంబోధించాడు. కానీ ఇంత నీతిగా బ్రతికినవాడు, ఇంత గొప్పగా బ్రతికినవాడు, పైగా విశ్వాసంలో ఎక్కడ తొట్టిల్లిపోలేని వాడికి గౌరవం దక్కాలి కదా. వాడనే పదం నాకు చాలా బాధ అనిపించింది. చాలాసార్లు ఆలోచించాను, ఆ రాత్రి అంతా ఆలోచించాను, 2 గంటల వరకు ఆలోచన చేశాను. ఏంటి ప్రభువా, ధనవంతుడన్నో అతడన్నో గౌరవించి మాట్లాడు, కానీ లాజర్ని మాత్రం వాడనో నాకు నచ్చలేదు అన్నసరికి అప్పుడు దేవుడు నాకు దయచేసిన ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, వాడు అనేది ఒక బిరుదు, ఆత్మకు దక్కిన గౌరవం. ఎలా అంటారేమో, ఈ సమయంలో ఈ కాకినాడ పట్టణంలో ఇప్పుడు మన నాయకులైనటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా వచ్చారు. ఆయన
మీరందరూ చూస్తున్నారు. నా మీద నా జబ్ మీద చేసి ఎరా డేవిడ్ బాగున్నావు అన్నా అనుకోండి, మీరందరూ ఏమనుకుంటారు? ఒరేనేసాడు అంటారా? లేకపోతే జగన్ గారితో ఎంత మంచి పరిచయం ఉందో ఇతనికి, ఒరే అనే మాట పట్టించుకోరు, వాడు అనే మాట పట్టించుకోరు. ఎందుకంటే స్నేహం. ఎంత స్నేహం లేకపోతే ఒరే అంటాడు, ఎంత స్నేహం లేకపోతే జబ్ మీద చేయేస్తాడు, భుజం మీద చేయేస్తాడు, అబ్బా అనుకుంటారు. చూసారా? అంటే ఇక్కడ లాజరు చూడండి, వాడు అని ఎందుకు సంబోధించాడు అంటే, లాజరు తన విశ్వాసం ద్వారా దేవునికి స్నేహితుడైపోయాడు. లాజరు తన విశ్వాసం ద్వారా దేవునికి స్నేహితుడైపోయాడు. చూడండి, వాడు అని ఎందుకు ఉపయోగించాడు? మనలో చాలామంది కూడానండి, ఒక్కొక్కసారి నాకు నచ్చని విషయం ఏంటంటే, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారిని, మన దేశాన్ని పరిపాలిస్తున్న వారిని గబుక్కుని మనం ఏమంటామంటే, ఆడి పరిపాలన సరిగ్గా చేస్తలేదండి అంటారు. ఎవరట? నాయకులు ఏమంటాం? వాడు అతనేదో మన స్నేహితుడైనట్టు, మనతో బాగా కలిసి ఉన్నట్టు. జగన్కి ఈ మధ్యకాలంలో బుర్ర లేదండి, వాడు సరిగ్గా పరిపాలన చేస్తలేదండి. చిన్న కుర్రాడు కూడానే. ఆలోచించండి, వాడు అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం కదా. అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ వాడు అని ఎందుకు ఉపయోగించాడు అంటే, వాడు కురుపులతో నిన్నవాడంటే ఒక స్నేహితుడు. వాడు అనే పదము అతని ఆత్మకు దక్కిన బిరుదు. తన శరీరం కృషించిపోయినా, తన శరీరం చాన్నాళ్ళు పట్టించి ఆహారం లేకపోయినా, తన శరీరం నిండా కురుపులు ఉన్నప్పటికీ కూడా తన విశ్వాసంలో తొట్టిల్లు పోలేదు కనుక ఆత్మకు వాడు అనే బిరుదు దక్కిందంటే ఎంత క్లోజ్గా మాట్లాడు. ఏంటంటే ప్రపంచాలను కలగజేసినటువంటి యేసుక్రీస్తు వారు వాడు అనే మాట సంబోధించాడంటే ఎంత స్నేహితుడైతే మాత్రం ఆ మాట అంటాడు. చూడండి, స్నేహితుడైపోయాడు. దేవుణ్ణి ఇంప్రెస్ చేశాడు, దేవుణ్ణి కట్టిపడేశాడు తన విశ్వాసం చేత. తనకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా. ఏంటిది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబములు జయించినవారు లాజరు గారు. ఆలోచించండి ప్రేమ దేవుని వాళ్ళారా. అందుకే లాజర్ని వాడు అన్నాడంటే చూడండి, అతడు అని సంబోధించాడు ఎవరిని? ధనవంతుణ్ణి. థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ దేవుడు, సెకండ్ పర్సన్ లాజరు, థర్డ్ పర్సన్ ఎవరు? ధనవంతుడు. ఇంగ్లీష్లో అంతే కదా. ఐ అంటే నేను, యు అంటే నువ్వు, ఈ సి ఇట్ అంటే థర్డ్ పర్సన్గానే చూశాడు. ఈ అంటే అతడు అంటే థర్డ్ పర్సన్. లాజర్ ఎవరు అంటే సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ దేవుడు. ఫస్ట్ దేవుడు ఉండాలి, సెకండ్ పొజిషన్లో మనం ఉండాలి, థర్డ్ పర్సన్లో భక్తిహీనులు ఉండాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నాం? మనం థర్డ్ పొజిషన్లో ఉన్నామా, సెకండ్ పొజిషన్లో ఉన్నామంటే మన క్రియలే మనకు చెబుతాయి మనం ఏ పొజిషన్లో ఉన్నామని. ప్రేమ దేవుని వల్ల ఆలోచించేయండి, ఎంత గొప్ప విశ్వాసి లాజరు గారు. ఈ లాజరు గారు చూడండి ఎంత గొప్పగా బ్రతికారో. అయితే ధనవంతుడు చనిపోయి పాతాళ లోకంలో ఏమైనాడు అంటే, పాతాళ లోకంలో బాధపడ్డాడంట. పాతాళం అనే పదంలో తాళం ఉంది. అవునగా చెప్పండి, పాతాళం అనే పదంలో తాళం ఉందా? తాళం ఉంది. కానీ పాతాళం అనే పదంలో తాళం ఉన్నప్పుడు కూడా ఆ తాళం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. పరలోక రాజ్యపు తాళం చెవిని ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. పాతాళం యొక్క తాళం చెవి ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలేదు. ఒకవేళ ఏ దైవ సేవకుడి కన్నా తాళం ఇచ్చేసాడు అనుకోండి, తాళం చెవి ఇచ్చేసాడు అనుకోండి, ఏం చేస్తాడు తెలుసు? మొట్టమొదటి అతని బంధువుల్ని, అతని స్నేహితుల్ని, అతను తెలిసిన వారు అందరిని ఏం చేస్తాడు? పాతాళం లాక్ ఓపెన్ చేసి మొత్తం అతను తోసేస్తాడు. ఏం చేస్తాడంటే తన అనుకున్న వారిని, తన ఫ్రెండ్స్ని, తన యొక్క బంధువులని, తనకిష్టమైన వారు అందరినీ ఆ పాతాళంలోంచి ఓపెన్ చేసి బయటికి తీసుకొచ్చేస్తాడు. అందుకే పాతాళం అనే ఆ తాళపు చెవిని దేవుడు తన యొక్క హ్యాండ్వర్లో పెట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వలేదు. ప్రకటన గ్రంథం 1:18 ఉంటుంది. ఆలోచన చేయండి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, మనలో ఎంతవరకు విశ్వాసం ఉంది? ఇన్ని మాటలు మనం వింటున్నాం కదా, ప్రతి ఆదివారం మనం వింటున్నాం కదా, ఇక్కడ సరిపోదని మనం యూట్యూబ్లో కూడా వింటున్నాం కదా, బలపడుతున్నాం కదా. మనలో విశ్వాసం ఏమైనా పెరుగుతుందా? మన పరిస్థితి బాగానే ఉంది కదా. లాజరు గారి కంటే దారుణం కాదు కదండి. నేను లాజరు కంటే దారుణం అన్నవారు చేతులెత్తండి. నేను లాజరు కంటే దారుణం అండి అన్నవారు చేతులెత్త. ఒక్కరు కూడా ఉండరు. అన్ని పరిస్థితులు, అన్ని ప్రతికూల పరిస్థితులు లాజరు గారిలో ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం బ్రతకడంలో నెంబర్ 1గా ఉన్నాడు. కానీ అన్ని పరిస్థితులు మనకు అనుకూలమైన మనము విశ్వాసంలో మాత్రం తొట్టిల్లిపోతున్నాము. ఈ లోకాన్ని ఆశిస్తున్నాము కనుకనే మనము దేవుని సంబంధం కాదు, థర్డ్ పర్సన్ బ్యాచ్లో మనం ఉన్నాం. థర్డ్ పర్సన్
మనం ధనవంతుడు ఏదో మనం తప్పుపట్టి ధనవంతుడు అని అంటాం, కానీ ధనవంతుడు బ్యాచ్లో కూడా మనం ఉంటామన్న విషయం మాత్రం మర్చిపోకండి. ప్రేమ దేవుని వాళ్ళ ఆలోచన చేయండి. ఎందుకంటే మనకు ఆశ లేదా చెప్పండి ఈ లోకం మీద? నాకు ఆశ లేదండి ఈ లోకం మీద అన్న చేతి లేదండి. ఏమండి, ఆలోచన చేయండి. ఎన్నిసార్లు ఎవరైనా ఒక దైవజనుడు నిలబడి, అమ్మ మీలో పరలోకం ఎవరు వెళ్తారమ్మా చేతులు ఎత్తండి అన్నప్పుడు 20 సంవత్సరాల కుర్రోడు ఎత్తాడు, 60 సంవత్సరాలు బామ ఎత్తుతుంది. 60 సంవత్సరాలు బామ, అమ్మ 20 సంవత్సరాల కుర్రోడు ఒకవేళ చెయ్యెత్తాడంటే ఒక అర్థం ఉంది. 60 సంవత్సరాల వయసులో నువ్వు చెయ్యెత్తావంటే ఆమె ఏమంటే తెలుసా? నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను, నేను ఇంకా ప్రయత్నం. ఏంటి 60 సంవత్సరాల్లో కూడా ఇంకా ప్రయత్నమే? 20 సంవత్సరాలు దాటుకుంది, 30 సంవత్సరాలు దాటింది, 40 సంవత్సరాలు దాటింది, 50 సంవత్సరాలు దాటింది, 60 సంవత్సరాలు వచ్చేసరికి కూడా అమ్మ నువ్వు పరలోకం వెళ్తావంటే ఇంకా ప్రయత్నం చేస్తున్నానండి. 60 సంవత్సరాలు వచ్చే వరకు ఇంకా ప్రయత్నం చేస్తే నేను రాసుకోండి కావలితే ఇప్పుడు బ్రతకలేనోడు ఇంకెప్పటికీ బ్రతకలేడు. ఎందుకంటే కఠినపరచబడుతుంది, పర్వాలేదు అనిపిస్తుంది, అడ్జస్ట్ అయిపోతాం. ఆయన రాక వస్తుంది ఒకరోజు అకస్మాత్తుగా. అప్పుడు మనము దేవుని ఎదుట తల ఎత్తుకునే వారుగా మనం ఉండలేం. ఆ రోజు అడుగుతాడు. మనం మాట్లాడే మాటలు ఏమంటే నిన్న ఏం మాట్లాడామో మనకు తెలుసా? నిన్న పలానా సమయానికి ఏం మాట్లాడామో మనకు తెలియదు. ఒక వారం క్రితం ఈ సమయానికి మనం ఏం మాట్లాడామో మనకు తెలుసా? తెలియదు. కానీ దేవునికి తెలుసు. ఆయన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, లేదా అదే తీర్పు దినం రోజున మనం ఆయన ఎదురుట నిలబడినప్పుడు ధైర్యంగా తల ఎత్తుకోలేని పరిస్థితి. ఎందుకంటే అతని దగ్గర రికార్డెడ్గా మనం ఏం మాట్లాడడం అన్నీ ఉంటాయి. ఒక మాటల విషయంలో దొరికిపోతున్నాం మనము. తర్వాత క్రియలు, చూపులు, నడతలు, ఎన్ని విషయాల్లో దొరికిపోతాం కదా. అప్పుడు సిగ్గుతో తలదించుకుని మనం ఏమంటామంటే ఏమీ మాట్లాడిన పరిస్థితి. అక్రమం చేయలేరు నా యొద్ద నుండి గెట్ అవుట్ అంటాడు. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళ ఆలోచించండి, విశ్వాసాన్ని బలపరచుకోండి. ఎన్నెన్నో మాటలు కదా. ఒక క్యారెక్టరైజేషన్ గురించి చెబుతున్నప్పుడు దైవజనులకి నిలబడి ఎంత కష్టమో తెలుసా? ఆలోచన చేయండి. ఒక దైవజనుడు నిలబడి చెప్తాడు, వింటున్నవారు కూర్చుని వింటారు. అవునా కదా? అలాగని కష్టమని భావించారండి, బాధ్యతని భావిస్తారండి దైవజనులు. కాబట్టి ఇన్ని చక్కని మాటలు ప్రకటింపబడుతున్నప్పుడు ప్రతి మాట వెనకలో ఉన్న భావాన్ని గుర్తెరిగి దాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నించేవాడు, దాని ప్రకారం బ్రతికేవాడు గొప్పవాడు సుమా. పౌలు గారు అంటారు, నా మట్టుకు బ్రతుకుడా క్రీస్తు చావు అయితే అలా. నా మట్టుకు వినుడు క్రీస్తు అన్నాడా? నా మట్టుకు చెప్పుడు క్రీస్తు అన్నాడా? లేదు. నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తు. బ్రతికేవాడంటేనే దేవునికి ఇష్టం. వినేవాడు కన్నా చెప్పేవాడు కన్నా బ్రతికేవాడంటేనే ఇష్టం. మనం వినేవారుగా ఉండకూడదు, చెప్పేవారుగా ఉండకూడదు. మనము విని వారుగా ఉండి బ్రతికేవారుగా ఉండాలి, చెప్పేవారుగా ఉండి బ్రతికేవారుగా ఉండాలి. అంటే మొత్తానికి మనం ఎలా ఉండాలి? బ్రతికేవారుగా ఉండాలి. బ్రతికేవాడంటేనే దేవునికి ఇష్టం. బ్రతకలేనుడు అంటే దేవునికి ఇష్టం ఉండదు. ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచన. కాబట్టి దేవుడు ఒక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. శ్రేష్టమైన మాటలు వినిపింపజేస్తున్నాడు. ఈ మాటలను మేము హృదయాల్లో భద్రపరచుకోండి, నెమరు వేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి, ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఎక్కడ నేను లోపాలు చేస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి. పోయిందేమీ లేదు. ఒక్కసారి ఒకవేళ మనము అప్పుడప్పుడు చూడండి, రోడ్డు మనం క్రాస్ చేసి వెళ్ళిపోయాం అనుకోండి, మనం వెనక్కి వస్తాం రావా? అటు దారి లేదండి, ఇటు మూసేసారంటే మనం ఏమంటాం? నువ్వు అలాగే చెప్తలేవరా, నేను అలాగే పోతానులేరా అంటాడా? ఆ దారిని కట్ చేసి ఏం చేస్తాడు? మరలా వెనక్కి వచ్చి మరలా ఏ మంచి దారి వెళ్ళాలో వెళ్తూ ఉంటాడు. ఏమండి, తప్పులు చేయరని తప్పు చేస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు. అయినంత మాత్రాన పడిపోయినాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. లేచి నిలబడి మరలా వెనక్కి వచ్చి సరైన రూట్లో వెళ్ళడమే దేవునికి విరిగి నలిగిన హృదయం అంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి విశ్వాసాన్ని పెంచుకుని విశ్వాసం ద్వారా క్రియలు చూపించి, మన విశ్వాసం మృతమైపోయిందన్నట్టుగా మనం బ్రతకూడదు. మన విశ్వాసానికి తగ్గట్టుగా క్రియలు చూపించి ఒక లాజరు గారి వలె మనం బ్రతకాలి. కాబట్టి అట్టి ధన్యత, అట్టి భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరముల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభువా, ఇప్పటివరకు ప్రభువా నాయన ఎన్నో మరి నువ్వు రాయించి ఇచ్చిన గ్రంథంలో మాటలను పరిశీలించినప్పుడు ప్రభువా, ఇదిగో తండ్రి మా హృదయాన్ని బద్దలు కొట్టే విషయాలు తండ్రి, విశ్వాస విషయంలో మేము వెనకబడిపోతున్నామేమో. ఇదిగో ప్రభువా, లాజరు గారిని చూడమంటున్నాం. ఒకవేళ ఈ లోకం మీద మేము ఆశ చూపించినట్లయితే, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద మేము ఆశ చూపించినట్లయితే ఒక్కసారి లాజరు వైపు చూడమంటున్నావు ప్రభువా. ఆయన బ్రతికిన విధానము, ఆయన అన్ని సమస్యలున్నా, ఆయన దేహానికి అంత కష్టం వచ్చిన